హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత నీ మాయలో పడిపోతున్న 21వ భాగాన్ని వినీద్దాం. షూటింగ్ లొకేషన్లో మధు శౌర్య షూటింగ్కి రెడీ అవుతున్నారు. మధు శౌర్యాల మీద ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. ఆ రోజు సమీర భరద్వాజుల సీన్స్ ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు రాలేదు. ఇంతలో సుభాష్కి వినోద్ నుండి కాల్ వచ్చింది. సుభాష్ ఆశ్చర్యపోయాడు. జనరల్గా వినోద్ సార్ ఎప్పుడూ కాల్ చేయడు, ఇప్పుడు ఎందుకు చేశాడా అని ఒక క్షణం ఆలోచించి వెంటనే లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి, కాల్ చేశారు, ఏదైనా ఇంపార్టెంటా అన్నాడు సుభాష్. మార్నింగ్ సుభాష్, మధు షూటింగ్కి వచ్చిందా అన్నాడు. డైరెక్ట్గా మధు గురించి అడిగేసరికి సుభాష్ షాక్ తిన్నాడు. అయితే మధు వినోద్ ఇద్దరు ప్రేమలో ఉండడం నిజమేనన్నమాట. మేబీ ఇద్దరికి గొడవైందేమో, అందుకే డైరెక్ట్గా మధుకి కాల్ చేయకుండా నన్ను ఆరా తీస్తున్నాడు అనుకున్నాడు. వచ్చింది సార్, షూటింగ్ కోసం రెడీ అవుతుంది అని రిప్లై ఇచ్చాడు. వినోద్ ఒక్క క్షణం ఆలోచించి, సుభాష్, తనకి ఏ ప్రమాదం రాకుండా కొత్త వాళ్ళు ఎవరూ తన్ని అప్రోచ్ అవ్వకుండా కొంచెం కనిపెడుతూ ఉండండి. బాడీ గార్డ్స్ని మేము ఏర్పాటు చేశాం, బట్ తను యాక్సెప్ట్ చేయలేదు, ప్లీజ్ అని చెప్పాడు. సుభాష్ షాక్ తిన్నాడు. బాడీ గార్డ్స్ దేనికి సార్, ఏమన్నా జరిగిందా మధుకి అని అడిగాడు కంగారుగా. వినోద్ డిన్నర్ పార్టీలో జరిగింది మొత్తం చెప్పాడు. సుభాష్ కూడా షాక్ తిన్నాడు. ఇంత జరిగిందా, నాకు తెలియదు సార్, డోంట్ వరీ, ఇక్కడ నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. థ్యాంక్ యూ సుభాష్, షూటింగ్ బాగా జరుగుతుంది కదా, నేను వీలైనప్పుడు ఒకసారి వస్తాను అని చెప్పాడు వినోద్. బాగా జరుగుతుంది సార్, ఈరోజు మధు శౌర్యాల మీద కొన్ని రొమాంటిక్ సీన్స్ తీస్తున్నాం అని చెప్పాడు సుభాష్. వినోద్ షాక్ తిన్నాడు. రొమాంటిక్ సీన్స్ అంటే అని అడిగాడు. సుభాష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎంతన్నా మధుని వినోద్ ఇష్టపడుతున్నాడు కదా అని సర్ది చెప్పుకొని, సార్ ఇట్ ఈజ్ జస్ట్ యాక్టింగ్, హగ్ అండ్ కిస్సింగ్ షార్ట్స్ ఉంటాయి అని చెప్పాడు. అంతే, వినోద్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. అయినా నార్మల్ వాయిస్తో ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇంకా వినోద్కి కడుపులో నొప్పి మొదలైంది. వెంటనే విరాట్కి డయల్ చేశాడు. నరసింహ ఫోన్ లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్, విరాట్ సార్ మీటింగ్లో ఉన్నారు, పొలైట్గా చెప్పాడు. అర్జెంటుగా మా అన్నయ్యతో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వు, చాలా సీరియస్గా చెప్పాడు వినోద్. విరాట్ తిట్టిన తిట్లు అన్నీ నరసింహ చెవులో మళ్ళీ మోరమోగాయి. ప్లీజ్ సార్, విరాట్ సార్ అసలే కోపంగా ఉన్నారు, ఇప్పుడు ఫోన్ తీసుకుని లోపలికి వెళ్తే నా ఉద్యోగం ఊడిపోవడం ఖాయం, నన్ను నిరుద్యోగిని చేయకండి సార్, మీకు పుణ్యం ఉంటుంది, దాదాపు ఏడుస్తూ చెప్పాడు. నువ్వు మా అన్నయ్యకి ఫోన్ ఇవ్వకపోయినా నీ ఉద్యోగం ఊడుతుంది ఈరోజు, మీ ఆవిడికి ముందే ఫోన్ చేసి చెప్పుకో, ఇందాకటి కంటే సీరియస్గా చెప్పాడు వినోద్. నా ఉద్యోగం ఊడిపోయేంత తప్పు నేనేం చేశాను సార్, ఏడు మొహంతో అడిగాడు నరసింహ. మధు కోసం మా అన్నయ్య బాడీ గార్డ్స్ని పంపిస్తే నువ్వు వాళ్ళని వెళ్ళనక్కర్లేదన్నావట, మా అన్నయ్యకి తెలిస్తే నేను తన అసిస్టెంట్ పొజిషన్ నుండి పీకేసి నీ చేత బాత్రూమ్స్ కడిగిస్తాడు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు వినోద్. అంతే, గుండె జారి కడుపులో పడినట్టు అయిపోయింది నరసింహానికి. మధు మేడం ఇబ్బందిగా ఉందంటే అలా చెప్పాను సార్, మీరే నన్ను కాపాడాలి సార్, మీరే నా పాలిట వెంకటేశ్వర స్వామి, కాపాడండి సార్, మీ కాలు పట్టుకుంటాను. సరే సరే, నీ ఉద్యోగం పోకుండా నేను చూసుకుంటానులే, కానీ నేను అర్జెంటుగా మా అన్నయ్యతో మాట్లాడాలి, ముందు ఫోన్ ఇవ్వు, ఆర్డర్ వేశాడు వినోద్. వెంటనే ఇస్తాను సార్, లైన్లో ఉండండి అని పరిగెత్తుకుంటూ విరాట్ దగ్గరికి ఫోన్తో పరిగెత్తాడు నరసింహ. మళ్ళీ ఫోన్ పట్టుకుని నరసింహ వచ్చేసరికి సీరియస్గా చూశాడు విరాట్. వినోద్ సార్ లైన్లో ఉన్నారు సార్, అర్జెంటుగా మీతో మాట్లాడాలట అని మొబైల్ని తన షర్ట్తో తుడిచి మరీ విరాట్ చేతికిచ్చాడు నరసింహ. విరాట్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని చెప్పు అన్నాడు సీరియస్గా. అటువైపు నుంచి వినోద్ ఏం చెప్పాడో తెలియదు కానీ వెంటనే లేచి నించున్నాడు విరాట్. విరాట్ నించునేసరికి మీటింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా నించున్నారు. మీటింగ్ ఈజ్ ఓవర్ ఫర్ నౌ, వి విల్ కంటిన్యూ ఇట్ లేటర్ అని బయటికి నడిచాడు, కాదు పరిగెత్తాడు. షూటింగ్కి దాదాపుగా రంగం సిద్ధమైంది. శౌర్య మధుతో టీజింగ్గా, సో ఇప్పుడు నువ్వు నన్ను హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటున్నావు అన్నమాట అన్నాడు. హలో, చాముండేశ్వరి విజయ్ సింహాని ముద్దు పెట్టుకుంటుంది, ఇది జస్ట్ యాక్టింగ్, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే పళ్ళు రాళ్ళు కొట్టేస్తా అంది. నాకు ఈ సీన్ బాగా నచ్చింది, ఐ షుడ్ ఎంజాయ్, బోలెడ్ టేకులు తీసుకుంటా, చూస్తూ ఉండు అన్నాడు నవ్వుతూ శౌర్య. శౌర్య కేసు సీరియస్గా చూసింది మధు. ఈ మధ్య నా చేతిలో నువ్వు దెబ్బలు తినలేదు కదా, నీ వీపుకి బాగా దురద పెడుతున్నట్టుంది, కాసేపు ఆగు, నీ వీపు దురద తీరుస్తా అంది కోపంగా. పర్వాలే, ఈ సీన్ తర్వాత చచ్చిపోయినా నాకు ఓకే, హహ అని నవ్వసాగాడు. ఇంతలో సుభాష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మధు, శౌర్య, మన ఫైనాన్షియర్ వినోద్ సార్, సీఈఓ విరాట్ సార్ షూటింగ్ చూడడానికి వచ్చారు, గివ్ యువర్ బెస్ట్, సరేనా, అసలు నర్వస్ ఫీల్ అవ్వకుండా చేయండి, ఆల్ ద బెస్ట్ అని బటన్ వేలు చూపించాడు. అంతే, శౌర్య మధు ఇద్దరు షాక్తో ఒకళ్ళ మొహాలొక్కలు చూసుకున్నారు. ఒక్కసారిగా ఇద్దరికి పిచ్చగా చెమటలు పట్టేశాయి. ఆ తర్వాత విరాట్ వినోదులు కూర్చున్న చోటికి వచ్చాడు సుభాష్. సార్, చాముండేశ్వరి విజయ సినిమాల మీద కొన్ని రొమాంటిక్ సీన్స్ తీస్తున్నాం, ఈ సీన్ ప్రకారం విజయ సినిమాకి ఏదో ప్రమాదం జరిగిందని తెలిసి చాముండేశ్వరి కంగారుగా పరిగెత్తుకుని వస్తుంది.
విజయ్ సింహ క్షేమంగా ఉండడం చూసి సంతోషంతో గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఒక సాంగ్ ఉంటుంది అని చెప్పాడు. సుభాష్ చెప్పింది విని వినోద్కి టెన్షన్ స్టార్ట్ అయింది. విరాట్ మాత్రం ఏం ఆలోచిస్తున్నాడో అస్సలు తెలియలేదు. సుభాష్ ఇంకా ఆవేశంగా, వీళ్ళు ద బెస్ట్ యాక్టర్స్ సార్, అన్ని సీన్స్ సింగిల్ టేక్లోనే ఓకే అయిపోతాయి. ఎస్పెషలీ మధు, షీఈ్ మార్వలెస్, ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్. అయినా నేను చెప్పడం దేనికి, మీరే చూస్తారుగా అన్నాడు కాన్ఫిడెంట్గా. అన్నయ్య, ఇది జస్ట్ యాక్టింగ్ అంతే, నువ్వు ఎక్కువగా ఆలోచించకు ప్లీజ్ అని విరాట్కి మాత్రమే వినపడేలా చిన్నగా చెప్పాడు వినోద్. వినోద్ చెప్పిన దానికి ఏమీ రిప్లై ఇవ్వలేదు. సుభాష్తో షూటింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పాడు. సుభాష్ ఓకే సార్ అని స్పాట్కి వెళ్ళాడు. కొద్ది నిమిషాల్లో షూటింగ్ స్టార్ట్ అయింది. యాక్షన్ అని సుభాష్ చెప్పగానే చాముండేశ్వరి పరిగెత్తుకుని విజయ్ సింహ దగ్గరికి వచ్చింది. విజయ్ సింహ షాక్తో చూశాడు. చాముండేశ్వరి కూడా అలాగే షాక్తో నిలబడి చూస్తూ ఉంది. సుభాష్ వెంటనే కట్ ఇట్ అని, మధు ముఖంలో హ్యాపీనెస్ కనిపించాలి, వెంటనే హగ్ చేసుకుని కిస్ పెట్టాలి. శౌర్య, నువ్వు కూడా మధు కేసి ప్రేమగా చూడాలి, డూ ఇట్ అగైన్ అన్నాడు. సారీ సార్, ఐ విల్ డూ ఇట్ అగైన్ అంది మధు. ఎస్ మధు, డోంట్ వరీ, యూ కెన్ డూ ఇట్ అన్నాడు సుభాష్. మళ్ళీ యాక్షన్ అని చెప్పాడు సుభాష్. మళ్ళీ పరిగెత్తుకుని వచ్చి శౌర్య ఎదురుగుండా ఆగిపోయింది మధు. ఇలాగే 3వసారి, 4వసారి, 5వసారి కూడా. శౌర్యకి కోపం, విసుగు రాసాగాయి. వినోద్, విరాట్ కావాలని వచ్చారని అర్థమైంది. పళ్ళు నూరుకున్నాడు. ఇలా ఒక 15 టేకులు తింది మధు. ఎంత ట్రై చేసినా శౌర్యకి 4 అడుగుల దూరంలోనే ఆగిపోతుంది మధు. తన వల్ల కాలేదు ఆ సీన్ పూర్తి చేయడం. విరాట్ చూపులు తనని బాగా గుచ్చుకుంటున్నాయి. ఇంకా ఏమీ చేయలేక అక్కడే కూర్చుండిపోయింది మధు. వినోద్ షాక్ తిని తన అన్న కేసి చూశాడు. విరాట్ మాత్రం మధు కేసి తీక్షణంగా చూస్తూ కామ్గా ఉన్నాడు. సుభాష్కి అస్సలు అర్థం కాలేదు మధు లాంటి మంచి నటి ఎందుకు స్ట్రగుల్ అవుతుందో అని. ఒక్క క్షణం ఆలోచించి వినోద్ విరాట్ల దగ్గరికి వెళ్ళి, మధుకి ఇది ఫస్ట్ ఫిలిం, రొమాంటిక్ సీన్ అనేసరికి నర్వస్ ఫీల్ అవుతుందేమో సార్, ఇప్పటిదాకా ప్రతి సీన్ని సింగిల్ టేక్లోనే ఫినిష్ చేసేది, పాపం ఈరోజు ఇలా ఇబ్బంది పడుతుంది. ఐ థింక్ కాసేపు తనని రిలాక్స్ అవ్వమని చెబుతాను. ఒక 10 మినిట్స్ బ్రేక్ తర్వాత షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఏమంటారు సార్ అని అడిగాడు. వినోద్ రెస్పాన్స్ ఇచ్చేలోపే విరాట్ ఇట్స్ ఓకే, అలాగే చేయండి అని జవాబిచ్చాడు. సుభాష్ థ్యాంక్స్ చెప్పి నర్వస్గా ఉన్న మధు దగ్గరకు వచ్చాడు. మధు, ఇట్స్ ఓకే అమ్మా, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నర్వస్గా ఫీల్ అవడం సహజం. ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొనిరా, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు చాముండేశ్వరికి విజయ్ సింహ మాత్రమే కనపడాలి. వాళ్ళు వీళ్ళు ఉన్నారనే ఆలోచన నీ మెదడులో ఉంటే పర్ఫార్మెన్స్ చేయడం కష్టం. ఒక 10 నిమిషాలు వెళ్ళి రిలాక్స్ అయ్యిరా, వెళ్ళు అని పంపించాడు. మధు తిన్నగా లేడీస్ వాష్రూమ్కి దగ్గరికి వెళ్ళింది. ఆమె గుండె చాలా గట్టిగా కొట్టుకోసాగింది. వాష్ బేసిన్ దగ్గర కుళాయి ఆన్ చేసింది. నీళ్లు దారగా పడుతూ ఉండగా దోశల నిండా నీళ్లు తీసుకుని ముఖంపై చల్లుకుంది. కళ్ళు మూసుకొని మధు, యూ కెన్ డూ ఇట్, నథింగ్ టు వరీ అని పదే పదే తనకి తనే చెప్పుకోసాగింది. వెనక నుంచి రియల్లీ అనే మాట వినిపించింది. షాక్ తిని వెనక్కి తిరిగింది. ఎదురుగా విరాట్, అది లేడీస్ వాష్రూమ్లో. అంతే, మధు గుండె జారిపోయింది. విరాట్, ఇది జస్ట్ యాక్షన్, నేను యాక్ట్రెస్ని, మీరు అని ఇంకా ఏదో చెప్పబోయి ఏం చెప్పాలో తెలియక తలదించుకుని అలాగే నిలబడింది. యాక్షన్, సరే నాతో యాక్ట్ చేయి అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. మధు రియాక్ట్ అయ్యేలోపే మధుని గట్టిగా హత్తుకున్నాడు విరాట్. షాక్ తింది మధు. విరాట్, మీరు ఇది అని అంటుంటే, ప్లీజ్ డోంట్ టాక్ మధు, లెట్ మీ హగ్ యూ ఫర్ ఎ వైల్ అని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు విరాట్. కాదని లేకపోయింది మధు. కొన్ని నిమిషాల తర్వాత ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని ఐ వాంట్ ఏ కిస్ మధు అన్నాడు. విరాట్, ఇదంతా యాక్షన్. ఎలా అంటే, మీకు గుర్తుందా, మనం రేసింగ్కి వెళ్ళినప్పుడు మీరు నన్ను ముద్దు పెట్టుకున్నట్టు ఎలా యాక్షన్ చేశారు, అలాగే అంది చాలా కంగారుగా. బట్ ఐ వాంట్ ఏ రియల్ కిస్ సీరియస్గా అన్నాడు విరాట్. కొన్ని క్షణాలు ఆలోచించింది మధు. నేను కేవలం యాక్ట్ చేస్తున్నాను విరాట్, మీకు ఇష్టం లేకపోతే సుభాష్తో మాట్లాడి ఈ సీన్స్ కట్ చేయించండి అంది. అది నేను ఎలాగో చేస్తానులే మధు, ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ ఏవీ ఉండవు, ఒకవేళ ఉన్నా నువ్వు యాక్ట్ చెయ్యవు, దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పాడు విరాట్. మధు షాక్ తింది. అతని కళ్ళల్లోకి చూసింది. విరాట్ అస్సలు పట్టించుకోలేదు. మధు తన నుండి దూరంగా వెళ్ళిపోతుందేమో అన్న భయాన్ని తాత్కాలికంగా మర్చిపోయాడు. మధు ముఖం కేసి తదేకంగా చూశాడు. అతని చూపులు మధు పెదవుల దగ్గర ఆగాయి. మధుకి అర్థమైంది. విరాట్ ప్లీజ్ అంది. మధు మాటల్ని పట్టించుకోలేదు విరాట్. పైగా తన తలని కొంచెం దించి ఆమె పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి ఏమీ జరగనట్టు జోబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. మధు శిలా ప్రతిమలా అలాగే కాసేపు నిలబడిపోయింది. మరొక 10 నిమిషాల తర్వాత తేరుకుని బయటకు వచ్చింది. బట్ విరాట్, వినోద్ ఇద్దరూ కనిపించలేదు. అప్పటికే వెళ్ళిపోయారు.
పళ్ళు నూరుకుంటూ వచ్చాడు శౌర్య. చూసావా మధు, విరాట్ ఏం చేశాడో? ఏమిటి అన్నట్టు చూసింది మధు. ఈ మూవీ హాలిడేస్లో రిలీజ్ అవుతుంది, పిల్లలు చూస్తారు, ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఉంటే పిల్లలు చెడిపోతారని సుభాష్ని కన్విన్స్ చేసేసి మూవీలో రొమాంటిక్ సీన్స్ మొత్తం తీయించేశాడు. మినిమం మెచ్యూరిటీ లేదు వాడికి, దాదాపు రొప్పుతూ అన్నాడు విరాట్. షాక్ తింది మధు, బట్ చిన్నగా నవ్వుకుంది. వాళ్ళు చేసింది కరెక్టేగా అంది. సీరియస్గా చూశాడు శౌర్య. సమయం సాయంత్రం 5 గంటలు అవుతుంది. ఆ రోజు షూటింగ్ పూర్తయింది. అంతా నెమ్మదిగా బయలుదేరుతున్నారు. శౌర్య మధుతో ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, వచ్చేస్తాను, కలిసి వెళ్దాం అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు. మధు సరేనంది. శౌర్య వచ్చేంతలో మధు ఫోన్ మోగింది. ఎవరిదో కొత్త నెంబర్. ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరండి అని అడిగింది. అవతలి అతను మేడం రవి మీ తమ్ముడా అని అడిగాడు. అవును, మీరెవరు, ఎందుకు అడుగుతున్నారు అని ఆశ్చర్యంగా అడిగింది. మేడం అతనికి ఇక్కడ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాం. అతని మొబైల్లో కాంటాక్ట్ లిస్ట్ చూస్తే అక్క అని మీ నెంబర్ సేవ్ చేస్తుంది, అందుకే మీకు కాల్ చేశాం. మీకు లొకేషన్ షేర్ చేస్తాను, వెంటనే రండి మేడం, మీకు అతన్ని అప్పగించి నేను వెళ్తాను అని చెప్పాడు. కాళ్ళ కింద భూమి కదులుతున్న ఫీలింగ్ వచ్చింది మధుకి. కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది. వెళ్తూ దారిలో విరాట్కి శౌర్యకి మెసేజ్ చేసింది తన గురించి వెయిట్ చేయొద్దని. ఇందాక కాల్ చేసిన అతనికి కాల్ చేసి రవి ఎలా ఉన్నాడో అడగాలనుకుంది. బట్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళు షేర్ చేసిన లొకేషన్ దగ్గర దిగి క్యాబ్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి హాస్పిటల్ ఎక్కడ ఉందా అని చుట్టూ చూడసాగింది. ఇంతలో వెనక నుంచి ఎవరో మధు ముక్కుకి కర్చీఫ్ వాసన చూపించారు. కర్చీఫ్ వాసన చూసిన మధు ఒక్కసారిగా మత్తులోకి జారుకుంది. ఒక నలుగురు ఆమెని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టుకుని సిటీ చివర ఉన్న రిసార్ట్కి తీసుకెళ్లారు. స్విచ్ ఆఫ్ అయిపోయిన ఆమె మొబైల్ని దారిలోనే విసిరేశారు వాళ్ళు. సిటీ చివర ఉన్న గ్రీన్ ల్యాండ్ రెస్టారెంట్లో పెద్ద పార్టీ జరుగుతుంది. సిటీలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ రిలాక్స్ అవడానికి అక్కడికి చేరారు. అందమైన అమ్మాయిలు వాళ్ళకి కావలసినవి అన్నీ సర్వ్ చేస్తున్నారు. డీజే సంగీతం హోరెత్తుతుంది. పాటలకి తగ్గట్టుగా డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారు డాన్సర్స్. మందు వరదలా పారుతుంది అక్కడ. దాదాపుగా అందరూ తాగి తందనాలాడుతున్నారు. వినోద్, విరాట్ తమ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్తో కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. సడన్గా విలాసరావు చేతిలో గ్లాస్ పట్టుకొని తడబడి అడుగులతో విరాట్ దగ్గరకు వచ్చాడు. అతని నుంచి గప్పుమని ఆల్కహాల్ వాసన కొట్టింది. విరాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతారనుకోలేదు. ప్రాజెక్ట్ గురించి ఇలా చెప్పానో లేదు, డీటెయిల్స్ అన్నీ పంపించమని. ఈరోజు మీ కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అన్నీ పంపించేశాను. మీరు చెక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడే సిగ్నేచర్స్ కంప్లీట్ చేసి అఫీషియల్గా అనౌన్స్ చేద్దాం, ఏమంటారు? మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఈ డ్రింక్ మీకోసమే అని ముద్దుగా మాట్లాడి విరాట్ చేతికి గ్లాస్ ఇచ్చాడు. విరాట్ సరేనన్నట్టు తలూపి ఆ గ్లాస్ తీసుకుని నెమ్మదిగా పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాడు. ఐఎమ్ లీవింగ్ నౌ, వీ విల్ మీట్ అగైన్ అని వినోద్ కేసు చూసి ఇక వెళ్దామా అన్నట్టు సైగ చేశాడు. అందరికీ విరాట్, వినోదులు గుడ్ బై చెప్పి బయలుదేరబోతూ ఉండగా విలాసరావు విరాట్ చేతిలో ఒక రూమ్ కీ పెట్టాడు. విరాట్కి ఏమీ అర్థం కాక ఏమిటి అన్నట్టు చూశాడు. మన ప్రాజెక్ట్ ఓకే అవుతున్న సందర్భంగా మీకు నా నుంచి చిన్న గిఫ్ట్ ఆ రూమ్లో పెట్టుంచాను, వెళ్ళి చూడండి, మీకు బాగా నచ్చుతుంది అన్నాడు వికారంగా నవ్వుతూ. విరాట్ ఒక్క క్షణం ఆలోచించి సరేనని తలూపి వినోద్తో కలిసి బయటికి నడిచాడు. వినోద్ పిచ్చ క్యూరియాసిటీతో ఏం గిఫ్ట్ పెట్టుంటాడు అన్నయ్య ఆ రూమ్లో అని అడిగాడు. విరాట్ చాలా చిరాగ్గా వాడిని చూస్తేనే కంపరం వస్తుంది, ఈ కీని రిసెప్షన్లో ఇచ్చేసి వెళ్ళిపోదాం అన్నాడు. వినోద్ సడన్గా విరాట్ కేసు చూసి రూమ్ కీ ఇచ్చి లోపల గిఫ్ట్ ఉందన్నాడంటే ఆ అమ్మాయిని అరేంజ్ చేశాడంటావా అని అడిగాడు. విరాట్కి పిచ్చ కోపం వచ్చింది. వినోద్ కేసు తిరిగి విలాసరావు లాంటి దిగజారిన మనుషులు ఇలాంటి నికృష్టమైన పనులే చేస్తారు, ముందు ఆ కీ రిసెప్షన్లో ఇచ్చేసాయి, ఇలాంటి ప్లేసుల్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు చిరాగ్గా. అన్నయ్య, మధుకి మత్తు మంది ఇచ్చింది ఎవరో ఇంకా మనకు తెలియలేదు. ఈ రూమ్లో ఉన్న అమ్మాయిని ఇంటరాగేట్ చేస్తే ఏమన్నా తెలుస్తుందంటావా అని అడిగాడు కుతూహలంగా వినోద్. నీకేమన్నా పిచ్చా, నోరు మూసుకొని పద అని అరిచాడు విరాట్. వినోద్ కంగారుగా నువ్వు రావద్దు, నేను వెళ్ళి చూసి కనుక్కుంటాగా అన్నాడు. విరాట్ సడన్గా ఆగి ఇంతకన్నా నిజం కనుక్కోవడానికి వేరే మెథడ్ లేదా, హనీ ట్రాప్లో పడడం అవసరమా అని ప్రశ్నించాడు. వినోద్కి నోట మాట రాలేదు. నన్ను అనుమానిస్తున్నావు అన్నయ్య, హవ్వా అని. అలా అమ్మాయి వలలో పడిపోతానా, జస్ట్ నిజం తెలుసుకుందామని అంటూ నసిగాడు. విరాట్ సీరియస్గా చూసి ఆగరా, మమ్మీకి ఫోన్ చేస్తా అన్నాడు కోపంగా. అన్నయ్య ఆగు, మమ్మీకి ఫోన్ చేయకు, అసలు విలాసరావు ఎలాంటి అమ్మాయిని పెట్టాడా అని జస్ట్ క్యూరియాసిటీ, అలాగే మత్తు మంది గురించి కూడా కనుక్కొని 10 నిమిషాల్లో కిందకు వచ్చేస్తా.
ఆ అమ్మాయిని చిటికిన వేలి గోరుతో కూడా నేను ముట్టుకోను, ఐ ప్రామిస్ అన్నాడు సిన్సియర్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ. వినోద్ని నిస్సహాయంగా యగాదిగా చూసి, సరే నేను కింద వెయిట్ చేస్తా, త్వరగా రా అని విరాట్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వినోద్ రూమ్కి పట్టుకుని విలాసరావు, మా అన్నయ్య కోసం పెట్టిన అమ్మాయి ఎంత అందంగా ఉండి ఉంటుందా అని ఆలోచిస్తూ డోర్ ఓపెన్ చేశాడు. రూమ్ చాలా చీకటిగా ఉంది. గోడ మీద తడుముకుంటూ స్విచ్ బోర్డ్ ఎక్కడుందో చూసి వెంటనే లైట్ ఆన్ చేశాడు. అమ్మాయి కనపడలేదు, కానీ రూమ్ మొత్తం ఏదో మత్తెక్కించే సువాసనతో నిండిపోయి ఉంది. లోపలికి చూస్తే పెద్ద మంచం కనిపించింది. మంచం చుట్టూ తెరలు కట్టి ఉన్నాయి. నెమ్మదిగా లోపలికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. మంచం మొత్తం పువ్వులతో డెకరేట్ చేసింది. మంచం మీద ఎవరో అమ్మాయి పడుకునుంది. ఆమె పాదాల నుండి మెడ వరకు తెల్లటి దుప్పటి కప్పబడి ఉంది. ఆమె చేతులు కూడా దుప్పటి లోపలే ఉన్నాయి. వినోద్ జోబులో చేతులు పెట్టుకుని ఆమె పాదాల నుండి తల వరకు ఆమెని దుప్పటి పైనుంచి చూశాడు. ఆమె ఎవరో తెలియలేదు. ఆమె ముఖాన్ని కారు ముబ్బల్లాంటి కురులు కప్పేశాయి. పైపెచ్చి ముఖం కూడా అటువైపుకి తిరిగి ఉంది. ఆమె నిద్రపోతుందని స్టడీగా ఉన్న ఆమె బ్రీతింగ్ చెప్పకనే చెబుతుంది. తన కుడి చేతిలో జోబులో నుంచి తీసి ఆమె ముఖాన్ని అటువైపు నుండి ఇటువైపుకి తిప్పాడు. అంతే, స్థానువైపోయాడు. ఒక్కసారిగా అతని వెన్నులో నుంచి వణుకు మొదలైంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ రూమ్లో నుండి బయటకు వచ్చేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.